పేపర్ బ్యాన్ చేయాలి, సాక్షి పేపర్ బ్యాన్ చేయాలి. ఛానల్ డౌన్ డౌన్ సాక్షి ఛానల్ డౌన్ డౌన్ సాక్షి ఛానల్ రైతుల వెంటనే క్షమాపణ చెప్పాలి, చెప్పాలి. భారత మహిళల వెంటనే క్షమాపణ చెప్పాలి, అమరావతి రైతుల మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, అమరావతి నాయకత్వం, అమరావతి నాయకత్వం. సాక్షి ఛానల్, సాక్షి ఛానల్, డౌన్ డౌన్ సాక్షి ఛానల్, డౌన్ డౌన్ సాక్షి ఛానల్, డౌన్ డౌన్ కొమరం శ్రీనివాసరావు, డౌన్ డౌన్ కొమరం శ్రీనివాసరావు, డౌన్ డౌన్ కృష్ణరాజు. క్షమాపణ చెప్పాలన్నమాట లేడీస్కి, క్షమాపణ చెప్పాలి అమరావతి లేడీస్కి. డౌన్ డౌన్ సాక్షి ఛానల్, డౌన్ డౌన్ సాక్షి ఛానల్, డౌన్ డౌన్ సాక్షి ఛానల్. వద్దిలాలి చంద్రబాబు గారి నాయకత్వం, వద్దిలాలి లోకేష్ గారి నాయకత్వం, వద్దిలాలి అమరావతి నాయకత్వం, వద్దిలాలి అమరావతి నాయకత్వం, వద్దిలాలి అమరావతి నాయకత్వం, వద్దిలాలి అమరావతి రైతుల నాయకత్వం, వద్దిలాలి అమరావతి నాయకత్వం. కృష్ణరాజుని కేఎస్ఆర్ వెంటనే ఆంధ్రప్రదేశ్ మహిళలను వేసలుగా మాట్లాడేటువంటి సాక్షి ఛానల్ యజమాని భారత్ వెంటనే భారత్ గారిని వెంటనే చెప్పాలి, భారత్ గారు వెంటనే మహిళలను వేసలుగా చిత్రీకరించే సాక్షి ఛానల్ యజమాని భారత్ గారు వెంటనే చెప్పాలి, భారత్ గారు వెంటనే చెప్పాలి, భారత్ గారు వెంటనే కామాంధులు వెంటనే కృషి చేయాలి, కామాంధులు వెంటనే కృషి చేయాలి, కామాంధులు వెంటనే అరెస్ట్ చేయాలి. కృష్ణరాజుని కేఎస్ఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలి, భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి, భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి, భారత గారు వెంటనే మహిళలను వ్యక్తిగా చిత్రీకరించే సాక్షి ఛానల్ భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. మహిళలకు కించపరిచే సాక్షి యజమాని భారత గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. కామాంధులైన కృష్ణరాజుని కేఎస్ఆర్ ని వెంటనే అరెస్ట్ చేయాలి. కామాంధులైన కృష్ణరాజుని కేఎస్ఆర్ ని వెంటనే డౌన్ డౌన్ సాక్షి, డౌన్ డౌన్ సాక్షి, డౌన్ డౌన్ సాక్షి, డౌన్ డౌన్ సాక్షి. అరెస్ట్ చేయాలి. కామాంధులైనటువంటి కృష్ణరాజుని కేఎస్ఆర్ ని వెంటనే మహిళలను వేసీలుగా చిత్రీకరించే సాక్షి యజమాని భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి, సాక్షి యజమాని భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి, సాక్షి యజమాని భారత గారు వెంటనే మహిళలను వేసీలుగా చిత్రీకరించే సాక్షి యజమాని భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. సాక్షిలో వచ్చే వ్యాఖ్యలకు నిరసనగా భారత గారు సాక్షి ఛానల్, డౌన్ డౌన్ సాక్షి ఛానల్, డౌన్ డౌన్ సాక్షి ఛానల్, డౌన్ డౌన్ సాక్షి ఛానల్. అరెస్ట్ చేయాలి. దొంగ దొంగలికి కృష్ణరాజు వెంటనే అందరికీ నమస్కారం. మనం చూసాం సాక్షి ఛానల్లో విశ్లేషణలో, మరి నిన్న విశ్లేషణలో ఆంధ్రుల రాజధాని, నవ్యాంధ్ర రాజధాని ఏదైతే అమరావతి ఉందో, శాతవాహనుల రాజధాని ఏదైతే అమరావతి ఉందో, ప్రముఖ బౌద్ధ క్షేత్రం ఏదైతే రాజధాని అమరావతి ఉందో, మరి ఇవాళ నవ్యాంధ్రకు మరి 29 గ్రామాల ప్రజల త్యాగ ఫలితం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉందో, ఆ రాజధానిని ఆంధ్రుల కళల రాజధాని అమరావతి కాకుండా ఈ రోజున సాక్షి ఛానల్లో కొమ్మినేని కానివ్వండి, కృష్ణరాజు అనే మరి విశ్లేషకుల ముసుగులో, జర్నలిస్టుల ముసుగులో ఉన్న మరి ఒక వీళ్ళు
ఆంధ్రుల రాజధానిని వేసేల రాజధాని అని మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజానికానికి ఉన్న రాజధానిని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి మీరు వేసేల రాజధాని అని చెప్పి మాట్లాడగలిగారంటే ఇది ఒక సైకో జగన్ ప్రోత్సాహం వల్లే జరుగుతుంది. ఎందుకంటే నిన్న కూడా చూసాం, ఏదైతే ఆంధ్ర రాష్ట్రం గతంలో వైసీపీ ప్రభుత్వంలో గంజాయిని ప్రోత్సహించి ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి హబ్గా మార్చి మరి అట్లాంటి గంజాయిని నివారించడంలో ఇవాళ హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇవాళన్నీ కూడా నివారిస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సైకో జగన్మోహన్ రెడ్డి అనేదానికి చిరునామా అడ్రస్ మరి ఆ వెన్నుపోటుదారుడు వెళ్ళి ఆ సైకో బ్యాచ్ని, ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శించడం అనేది దీనికి తార్కాణం. మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఆ మహిళల్ని ఇవాళ వేసిలని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిజంగా ఇవాళ మహిళలందరూ కూడా రోడ్డు మీద కనిపిస్తే చెప్పు తీసుకుంటానే పరిస్థితి. 24 గంటల లోపు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో మహిళల్ని ఇవాళ దేవతలుగా పూజింపబడతారు. మహిళల్ని ఎక్కడైతే గౌరవింపబడతారో మహిళల్ని గౌరవించలేనాడు ఆడి చివరికి కన్న కొడుకైనా, తండ్రి అయినా, భర్త అయినా ఎవరైనా కూడా వేస్ట్ అనమాట. నిజంగా ఈ సమాజంలో మహిళని గౌరవించలేనివాడు, ఆడపడుచుని గౌరవించలేనివాడు వాళ్ళు వేస్ట్, నీచులతో సమానం. కాబట్టి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధానిలో వేసల రాజధాని అని అన్నాడో, ఆంధ్రప్రదేశ్లో మహిళలను అవమానపరిచాడో వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే అదే జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్రం నుంచి బహిష్కరించాలని కూడా మేము ఆంధ్ర రాష్ట్రం తప్ప మేము మహిళలందరం కూడా కోరుతా ఉన్నాం. చాలా దురదృష్టకరం అండి. ఏం మాటలు మాట్లాడుతున్నారు, ఉచ్చనిచ్చం లేకుండా మాట్లాడుతున్నారు. మరి మాట్లాడే వాళ్ళకి ఆడపిడచలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, తల్లులు ఉన్నారు. కానీ ఎంత పెద్ద పదాన్ని వాడాడంటే ఇవాళ నిజంగా నిలబడి రోడ్ల మీద కోడిగుడ్లు పెట్టి మొహాలు పగలగొట్టి వాళ్ళని చెయ్యొచ్చు. కానీ ఇవాళ మా సంస్కృతి అది కాదు. నిన్నగాక మన చంద్రబాబు నాయుడు గారు మాకు కిరణ్ అని తెలుగుదేశం కార్యకర్త భారతిని కొంచెం తప్పుగా మాట్లాడాడని అతన్ని పార్టీ నుంచి బహిష్కరించి అతన్ని జైలుకు పంపించారు. కానీ ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించి మరి ఆంధ్రప్రదేశ్లో మహిళలు వేసులని మాట్లాడుతుంటే వెంటనే వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి, వాళ్ళకి వెంటనే జైలుకు కూడా పంపించాలి. జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. 24 గంటల లోపు ప్రతి ఒక్క మహిళకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అవనిగడ్డ నియోజకవర్గం నుంచి కూటమి మహిళలందరం కూడా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.